కరీంనగర్ శక్తి సదా ఇన్ఛార్జ్ రమాదేవి గారి ఆదేశాల మేరకు మానవతామూర్తి నరేష్ గారు చేసిన సేవ ఎందరికో ఆదర్శం. ఆయన 3 మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పించేందుకు వారి వాహనంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమ ప్రాంగణానికి చేరగానే నిర్భాగ్యులు బొప్పాయి పండును తినగా సిబ్బంది ఓ నిస్సహాయురాలిని సేవాశ్రమానికి తీసుకువెళ్లారు. అప్పటికే సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న మరో 2 అభాగ్యులను ఆశ్రమ సిబ్బంది వీల్చైర్పై రక్షణాలయానికి ఎంతో జాగ్రత్తగా తరలించారు. నా పేరు నరేష్. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. 3 తీసుకొచ్చాము కరీంనగర్ నుంచి. రమాదేవి మేడం పంపించారు ఇన్ఛార్జ్. 2 శక్తి సదా నుంచి తీసుకొచ్చాము. ఒకరినేమో ఓపెన్ షెల్టర్ నుంచి పట్టుకొచ్చాము. 3 ఇక్కడ చౌటుప్పలు అమ్మా నాన్న అనాథాశ్రమంలో అప్పచెప్పాము. అనంతరం సిబ్బంది ఆమెను వైద్యశాలకు తీసుకువెళ్లగా ఆమెకు బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు చేశారు. దీనమైన స్థితిలో ఉన్న ఆ నిర్భాగ్యురాలికి ఆశ్రమ సిబ్బంది జుట్టును తొలగించారు. ఎన్నో నెలలుగా స్నానం చేసి ఉండకపోవడంతో తలలో పేలు పట్టి దుర్వాసన వస్తుండడంతో కేశాలు తొలగించడం తప్పనిసరి అయింది. ఇది కేవలం పరిశుభ్రత కోసమే కాదు, మానసిక వికలాంగులైన ఈ అభాగ్యులు తరచూ తలలు పట్టుకొని కొట్టుకుంటారు. ఒకరి తలలోని పేలు మరొకరికి పాకి వారంతా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చే ప్రతి అనాథకు జుట్టు తొలగించడం జరుగుతుంది. ఆశ్రమ సిబ్బంది ఆదరణతో ఆమెను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె స్వామి ఎదుట భక్తితో గంటను మ్రోగించి శివయ్యను దర్శించుకుంది. స్వయంగా శివలింగానికి అభిషేకం చేసి లింగాన్ని తాకి స్వామికి నమస్కరించుకుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామియే నమః. దివ్యమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. అనంతరం దివ్యహారతిని కళ్లకు అద్దుకోగా అర్చకులు అక్షింతలతో ఆశీర్వదించి శటగోపంతో దీవించారు. ఆ పరమేశ్వరుడు ఏ నిర్భాగ్యురాలి రూపంలోనే కాకుండా ఆమె ప్రవర్తనలో కూడా అనూహ్యమైన మార్పు తీసుకువచ్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించాడు.